ఇంకా సరిపోతుంది. తృప్తికరంగా దేవుడు నా అందరినీ సంధించాడు. ప్రతికూలతలున్నా ఈ చెవులోకి వస్తున్నా నా కాపరి ఎక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధి నేను ఉండాలని మీరు వచ్చారు చూడు. నిజంగా మీరు దేవుని ముద్దు గొర్రె పిల్లలు. దేవునికి మహిమ. ఈరోజు ఏదో సాకు చెప్పి ఎగొట్టచ్చు. అమ్మో వడగాలు దోలుతుంది, భయంకరంగా ఉంది, అది ఇదని. కానీ మీ మనసులో ఆశ ఏంటంటే కొంచెం ఈ 4 రోజులు పోయిందంటే సెలవులు అయిపోతాయి, ఇక నేను పరిగెత్తాలన్నా నాకు అవకాశం ఉండదు, నా కుటుంబ బాధ్యతలు పరిస్థితులను బట్టి. కాబట్టి నాకున్న సమయాన్ని నేను వినియోగించుకోవాలని దేవుని పాదాల చెంతకు పరిగెత్తిన మీ అందరూ. ఇందాక నేను దైవజనుడు చూపించాడు, కాపురు దూకుతుంటే వెనక గొర్రె పిల్లలని వరుసగా దూకుతున్నది. అగ్ని అయినా సరే అలా అగ్ని లాంటి సెగలో ఈరోజు మీరు రావడం నిజంగా ఇది నాకు చాలా ఆనందదాయకమైన అనుభవం. అది మాత్రం నిజంగా నాకు కూడా సిగ్గేసింది. కొన్నిసార్లు ఆయన ముందే వెళ్తుంటాడు పదాన్ని, కొన్ని ఆటంకాలు, కొన్ని పరిస్థితులను బట్టి వెనకడికి రాలేనయ్యా, కొంచెం చెప్తా ఉంటాం, కొంచెం పరిస్థితులు బాగాలేదు, అనుకూలత, హెల్త్ బాగాలేదు, అది ఇది. కాపురు వెళ్ళాడు అంతే, వెళ్ళాలంతే. కాపురు దూకాడు, దూకాలి. అది అగ్ని అయినా సరే, కాలిపోయినా సరే, నా ప్రభు ముందు, నేను వెనక. ఎలాంటి ప్రతికూలతలైనా, సేవా జీవితంలో ఎలాంటి అనుభవాలైనా, ఏ విధమైన శ్రమలైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయన ముందు వెళ్తుంటే పడతానో లెగుస్తానో నేను వెంటబడి వెళ్ళిపోవాలి. నాకు సిగ్గేసింది, నిజమే కదా. మీకోసం చిన్న ప్రార్థన చేద్దామని వచ్చా. ప్రైజ్ ది లార్డ్. నా జీవిత యాత్రలో ఎన్నో కదా, ఎన్నొచ్చినా ఆయనే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని
జీవితంలో నేను దేవుని పరిచర్యలోకి వచ్చే ఘట్టం మొదలుకొని ఇప్పటి వరకు రకరకాల కారణాల చేత నా అడుగులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రకరకాల కారణాలు, రకరకాల సోదరులు, రకరకాల పరిస్థితులు, నా ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు. కొన్నిసార్లు ఇక నేను కుంటి గొర్రెలా ఇక నా వల్ల కాదు, ఇక నేను సాగలేను ముందుకు అనుకొని కూలబడిపోయిన రోజులు ఉన్నాయి. ఆయన అక్కడ నిలబడతాడు. ఏంద్రా అక్కడ అయిపోయా, రా లే, నేను ముందు వెళ్తున్నాను, నా వెంటబడి నువ్వు రావాలి. కొన్నిసార్లు నాకు బలం చాలలేదు అన్నాను, కొన్నిసార్లు నేను తగను అన్నాను, కొన్నిసార్లు నాకు అర్హత లేదు, యోగ్యుని కాను అని కూడా కూర్చున్నాను. కానీ ప్రతి ఘట్టంలో ఆయన ముందు పోయి నిలబడతాడు. రావా, దా, నీ ముందు నేనున్నా అన్నాడు. కదలు, లే లే, కూలబడద్దులే, నడు, లే, బయలుదేరు, నీ ముందు నేనున్నా అన్నాడు. నాకు శక్తి సరిపోవట్లేదే, నేనున్నా అన్నా. స్టార్టింగ్ నుంచి మొరాయిస్తానే వచ్చాను, ఇప్పటిదాకా కూడా అదే నడుస్తుంది. కానీ ఆ మొరాయింపులన్నీ సహించి పూర్ణమైన ఓర్మితో ఆ గొర్రెలేమో కాపరి వెంటబడి పరిగెత్తినాయి. నీ సంగతి అవగానే నేను అగ్నికి అవతల పక్క ఆగిపోయినట్టున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి నన్ను తెచ్చుకున్నట్టుంది నా పరిస్థితి. నువ్వు రారా బాబు అని. కొద్ది కొద్దిగా జీవితం అర్థమవుతా కొన్ని అనుభవాలు ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో కుంటుపడిపోయి ఆగిపోతున్నారో, ప్రధాన కాపరిని వెంబడించే విషయంలో ఎక్కడెక్కడ మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఆగిపోయారో, లేకపోతే ప్రతికూలతలను బట్టి ఆగిపోయారో, మనది ఒక్కటే కర్తవ్యం, ఆయన ముందు వెళ్తాడు. ఆయన ఎక్కడికన్నా పోని, అగ్నిలోకి పోని, నీటిలోకి పోని, ఏట్లోకి పోని, ఆయన వెంటబడి ప్రయాణం చేయటమే తుది శ్వాస విడిచేంత వరకు మన పని. తుది శ్వాస విడిచేంత వరకు మన పని అదే.